హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. తిలక్ మదన్ని కిడ్నాప్ చేసి బెదిరిస్తూ ఉంటాడు. ఈలోపు మ్యాడీ, అతని ఫ్రెండ్ భానుమతి ఇద్దరూ వచ్చి తిలక్ గ్యాంగ్ అటాక్ చేసి మధుని విడిపిస్తారు. అప్పుడు మ్యాడీ అడ్డుపడి చేయితో పట్టుకుంటాడు. ఈలోపే కానిస్టేబుల్ వస్తారు. అప్పుడు మ్యాడే అరెస్ట్ చేయండి అని వాళ్లని అరెస్ట్ చేపించి పంపిస్తాడు. మడీకి చేతికి కత్తిదెబ్బ తగిలి ఉంటుంది. మధు కంగారుపడి తన చీరని చింపి తన చేతికి కడుతుంది. కట్టిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఎవరు కిడ్నాప్ చేసింది, ఎందుకు, ఏమైంది అని అడుగుతుండగా మ్యాడీ చెప్తాడు, డాడీకి బాగా కావాల్సిన వాళ్లే అని చెప్తాడు. ఎవరు అని అడుగుతే తిలక్ కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. అప్పుడు మ్యాడీ వాళ్ళ ఫాదర్, నేనీరోజు పొద్దున్నే వాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఉంటే రాజకీయంగా బిజినెస్ పరంగా మనం చూసుకుందాం, ఫ్యామిలీ జోలికి వెళ్లొద్దు అని చెప్పాను. తెలీదు, నేను కిడ్నాప్ చేయలేదు అని అన్నాడు తిలక్. నేనప్పుడే అడిగి ఉంటే నిజం ఒప్పుకునేవాడేమో అని అంటాడు మ్యాడీ ఫాదర్. ఇంట్లో వాళ్లందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకో సైడేమో మ్యాడీని పెళ్లి చేసుకోవాలని శ్రేయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో లోహిత అక్కడికి వస్తున్నా ఎలాగైనా మదన్ దుర్గం చెయ్యాలి, మహిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడు లోహిత చెప్తుంది, దీనికి ఒక ప్లాన్ ఉంది నాకు. ఒక మనిషి అడ్డుపడుతున్నారు, వాళ్లు లేకుంటే వాళ్ళిద్దరినీ విడగొడతాను, మీరు దగ్గరవుతారు అని చెప్తాది. ఎవరు అని అడుగుటే మహి తల్లి పేరు చెప్తుంది. అప్పుడు అత్తయ్యని నేను ఒప్పిస్తానని వాళ్ల అత్తయ్య దగ్గరికి వెళ్లి వాళ్ల అత్తయ్యను అడుగుతుంది. అత్తయ్య, నువ్వు అడ్డుపడుతున్నావంటగా వాళ్ళిద్దరూ విడిపోవడానికి అని అడుగుతుంది. అప్పుడు మహి తల్లి లోహితను తిట్టి పంపించేసి, మధు మహి దూరమవుతారు, నువ్వు దగ్గరవుతావు, నేను మాటిస్తున్నా, దానికి టైం వస్తుంది అని చెప్పి పంపిస్తుంది. మధు తన అమ్మానాన్నల దగ్గరికి వెళ్లాలంటుంది. అప్పుడు మహి, నేనెక్కడికీ ఒంటరిగా పంపించను, నేను వస్తాను, తోడు, ఇక నుంచి ఎప్పుడూ నేను నీ తోడుగా వస్తాను అని చెప్తారు. నువ్విలా చెప్తే చాలా బాగుంది అని అంటుంది మధు. వాళ్ళింటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఎవరికి కిడ్నాప్ చేసింది, ఏమైంది అని అడుగుతే అప్పుడు మహి అంటాడు, నీ ఫ్రెండే చేసిందిది. అంటే నా ఫ్రెండా, నా ఫ్రెండ్ ఎవరు అంటే అప్పుడు మహి చెప్తాడు, నీ ఫ్రెండ్ తిలకే. అప్పుడు మధు వాళ్ల ఫాదర్ షాక్ అయ్యి, అతను మాతో మంచిగా మాట్లాడతాడు, నా కూతుణ్ణి కిడ్నాప్ చేసే అంత అవసరమా తానికి, ఏముంది, నాకు శత్రుత్వం కూడా లేదు అని అంటాడు. అప్పుడు మహి చెప్తాడు, శత్రుత్వం నీమీద కాదు, మా నాన్నమీద పగతో అని చెప్తాడు. మీరు అప్పుడు అతని గురించి ఎంత చెప్పినా వినకుండా మా డాడీని తప్పుపట్టారు, ఇప్పుడు ఎవరు మంచి ఎవరు చెడు తెలుసుకోండి అని మహి అంటాడు. ఇంతటితో చిన్ని ఎపిసోడ్ పూర్తవుతుంది. మళ్లీ ఎపిసోడ్తో రేపు కలుసుకుందాం.